హలో, నేను మిస్ రావు. వారం రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు కదం తొక్కుతూ ఉన్నారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేదు. రైతులు చనిపోతున్నప్పటికీ కూడా కంటి తుడుపుగా ఏదో ఒక ప్రకటన చేసి మాయ చేసేటువంటి ప్రయత్నం, మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మినహా గిట్టుబాటు ధరలకు వాళ్ళు ముందుకు రానటువంటి పరిస్థితి. చట్టబద్ధత చేయాలనేటువంటి న్యాయమైన డిమాండ్ కూడా వాళ్ళు చెవికెక్కించుకోవట్లేదు. ఇది ఎటువైపు దారితీసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ అందించడానికి సామాజిక ఆర్థిక విశ్లేషకులు అలాగే రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్, వారం రోజుల నుంచి చూస్తున్నారు ఢిల్లీ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది అనేది. ప్రభుత్వం స్పందించిందా, స్పందించినట్టు నటిస్తున్నట్టు కనిపిస్తుందా మీకు? ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. చర్చలు అనేటువంటివి ఒక పెద్ద బూటకం. ఎందుకు అంటే ఇవాళ కాదు, నవంబరు 7-8 తారీఖుల్లోనే ఇవాళ ఢిల్లీ శివార్లకి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి రైతాంగం ఎవరైతే ఇప్పుడు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో తిష్ట వేస్తున్నారో వాళ్ళు నవంబర్ 7-8 తారీఖుల్లోనే ఢిల్లీ చలో అనేటువంటి పిలుపు ఇచ్చారు. అప్పటి నుంచి గుడ్డి గుర్రాలకి పళ్ళు దొంగతున్నట్టుగా ఎలాంటి స్పందన లేనటువంటి ప్రభుత్వము. దాని ఉద్దేశం ఏంటంటే చూద్దాం, రానివ్వండి, ఎట్లా వస్తారో, ఇంతకు ముందు దాకా ఉన్నామనుకుంటున్నారేమో, ఈసారి సంగతి తేలుస్తాం అన్నట్టుగా. ఇంతకు ముందు ఢిల్లీ శివార్ల దాకా రానిచ్చారు. ఇప్పుడు ఢిల్లీ శివార్లకు రానివ్వకుండా 200 కిలోమీటర్ల అవతల హర్యానా సరిహద్దులోనే మొత్తాన్ని పంజాబ్ నుంచి హర్యానా నుంచి వచ్చేటువంటి రైతాంగాన్ని ఈ నెల 13వ తారీఖు నుంచి అక్కడే నిలవరించారు. దారి పొడవున అదేవిధంగా ఢిల్లీ శివార్లో కూడా ఏదో శత్రు దేశం మీద యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టుగా బారికేడ్లు, రకరకాల భయంకరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. నిన్న జరిగినటువంటి ఘర్షణల్లో అంటే పోలీసు దమనకాండలో ఒక యువకుడు కూడా తలకు గాయమై మరణించాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. తీవ్రమైనటువంటి పరిస్థితి. చెప్పండి సార్, ఇప్పుడు యువ రైతు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చెరుకుకి గిట్టుబాటు ధర ఇస్తున్నామని చెప్పి ఏదో ప్రకటించాడు నరేంద్ర మోడీ అనేది తాజా న్యూస్. ఏంటి సార్ అది? అంటే ఈ రైతు ఉద్యమానికి, చెరుకు ధరకి సరే, ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి రాజకీయాలని మనం ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. కర్పూరి ఠాకూర్ కి భారతరత్న పదవి ఇచ్చారు. అక్కడ నితీష్ కుమార్ ని అటువైపు లాక్కోవడానికి, అదేవిధంగా బీహార్ లో ఓట్ల కోసం అది ఇచ్చారనేటువంటిది ఒకటైతే, ఉత్తరప్రదేశ్ లో రైతాంగంలో పేరున్నటువంటి చరణ్ సింగ్ కి భారతరత్న ఇచ్చి ఆయన మనవణ్ణి ఆర్ఎల్డి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆర్ఎల్డి పార్టీని బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేర్చుకున్నారనేటువంటి కూడా తెలిసింది. ఆ పరంపరలో ఇప్పుడు రైతాంగం ఆందోళన చేస్తున్నటువంటి ఈ క్రమంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రాంతాల్లో చెరుకు పండించేటువంటి ప్రాంతాలు చాలా విస్తారంగా ఉంటాయనేటువంటి మనందరికీ తెలిసిందే. ఈవెన్ పంజాబ్ లో కూడా కొన్ని చోట్ల. అందువలన వాళ్ళని ఆకర్షించుకునేందుకు లేదా సమస్యను పక్కదారి పట్టించేందుకు, చూడండి నేను ఇన్ని సంక్షేమాలు చేస్తున్నా కానీ వీళ్ళు ఇంకా ఆందోళన చేస్తున్నారని చెప్పేసి రైతుల మీద నింద వేసేందుకు టన్నుకి 25 రూపాయల చొప్పున పెంచారనేటువంటిది వార్త. కేబినెట్ కూడా ఆమోదించింది. గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో 210 రూపాయల నుంచి ఇప్పుడు పెంచిన దాంతో 340. అంటే ఈ 10 సంవత్సరాల్లో 100 రూపాయలు మాత్రమే పెంచారు. ఇప్పుడు ఒక్కసారిగా 25 రూపాయలు పెంచారు. 10 సంవత్సరాల్లో సగటున 10 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఒకసారిగా ఎన్నికలు ఉన్నాయి కనుక 25 రూపాయలు పెంచారనేటువంటిది ఒకటి. రెండోది, అసలు అయినటువంటి విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో లేదా మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో లేదా తమిళనాడులో, కర్ణాటకలో చెరుకు పండేటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ఒకే విధమైనటువంటి గిట్టుబాటు ఉండదు రైతాంగానికి. సగటున 500 రూపాయలు, 450 రూపాయల దాకా టన్నుకి అవుతుంది అనేటువంటిది రైతులు, రైతు సంఘాలు తేల్చినటువంటి లెక్క. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఇంకా 530 రూపాయలు కూడా ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో పెరుగుతుంది. అలాంటిది 340 రూపాయలు చేసి నేనేదో చెరుకు రైతులకి పెద్ద ప్రయోజనం చేకూర్చానని చెప్పేసి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి
ఇది ఒక ప్రయత్నం. సార్ రెండోది ఒకటి కోటేశ్వర గారు కోటేశ్వర గారు, ఇప్పుడు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించడానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత మొండిగా వ్యవహరిస్తుంది? దీని విషయానికి వస్తే 30 ఏళ్ల క్రితమే మన కేంద్ర ప్రభుత్వము, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 1990s లోనే 30 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాంకు IMF తోటి ఒక ఒప్పందం చేసుకున్నది. మన మీద నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ఏవైతే అమలు చేస్తారో 1990లో PV నరసింహారావు ప్రధానిగా ఉండగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉండగా నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టారు. వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ FCI అనేటువంటి దాన్ని దశల వారీగా మొత్తం క్లోజ్ చేసేయాలి, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మిలిటరీ లేకపోతే కరెన్సీ, కమ్యూనికేషన్స్ ఇట్లాంటి ఒక 5 మినహా మిగిలినటువంటి వేటిల్లో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోకూడదు అనేటువంటిది ఒక ఒప్పందం. ఆ ఒప్పందానికి అనుగుణంగానే వీటన్నిటిని కూడా మొత్తం గిట్టుబాటు ధర అనేటువంటిది కూడా దానిలో ఒక భాగం. అందుకని నిన్న ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే 3 పప్పు ధాన్యాలకి, మొక్కజొన్నకి, పత్తికి మేము 5 సంవత్సరాల పాటు గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి చెప్పింది. అంటే మొత్తం 23-24 రకాల పంటలు ఉంటే మిగిలినటువంటి పంటల సంగతి ఏమిటి అనేటువంటిది పెద్ద ప్రశ్న. రెండోది, నరేంద్ర మోడీ గారు అధికారంలో అంటే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా 2011లో ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ముఖ్యమంత్రులతోటి ఒక కమిటీని వేసింది. దానికి కన్వీనర్ నరేంద్ర మోడీ గారు. ఆయన అప్పుడు స్పష్టంగా ఆ కన్వీనింగ్ కమిటీ తరఫున పంటలకి కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి రికమెండ్ చేశారు. ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ రికమెండ్ చేసిన దాన్ని ఇప్పుడు మొరాయిస్తున్నారు. మనం సార్ ఒకటి కోటేశ్వర గారు, ఇప్పుడు రెండు సార్ ఒకటి కనీస మద్దతు ధర అనేది ప్రభుత్వం ప్రతిసారి ప్రకటిస్తున్నట్టుంది, ప్రతి ఏడాది గిట్టుబాటు ధర. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ గిట్టుబాటు ధరక కనీస మద్దతు ధరక చట్టబద్ధత కల్పించాలి అనేది. గిట్టుబాటు ధర అనేటువంటిది స్వామినాథన్ కమిషన్ చేసినటువంటిది గిట్టుబాటు ధర ఫార్ములా C2+50% అనేటువంటిది అందరికీ తెలిసింది. అంటే రైతుల యొక్క భూమికి విలువ, అదే విధంగా ఇది ఆ ఫార్ములా ఒకటి. ఆ ఫార్ములాను వీళ్ళు పాటించట్లేదు, ఆ ఫార్ములాను వీళ్ళు అంగీకరించలేదు. ఆ ఫార్ములా ప్రకారం అయ్యేట్లయితే ఇప్పుడు చెరుకు రైతులకి టన్నుకి 450 రూపాయల దాకా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇస్తుంది అంటే 340 పెంచిన దాంతో సహా ఇప్పుడు 340 ఇస్తున్నారు. 450 కొన్ని రాష్ట్రాల్లో అయితే 500 కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అది కాదు అసలు రైతులు అడుగుతున్నది అదే. ఆ డిమాండ్ ఒకటి దీర్ఘకాలిక డిమాండ్. అది కాకుండా నీ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయలేనటువంటి సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా అంతకంటే తక్కువ కొనడానికి వీల్లేదు. ఎవరైనా అంతకంటే తక్కువ కొన్నట్టు రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఆ విధమైనటువంటి హామీ మీరు ప్రకటించేటువంటి మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించండి. ప్రైవేట్ ఇప్పుడు పత్తిని చూస్తున్నాం మనం, అదేవిధంగా అనేక పంటలను చూస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు కొనేస్తున్నారు. వాటి మీద కంట్రోల్ చేసేటువంటి కానీ లేదా అజమాయిషి చేసేటువంటి యంత్రాంగం లేదు కదా. అదే చట్టబద్ధత కల్పిస్తే అవుతుందంటే ఎవరైనా కానీ ఇదిగో ఫలానా వ్యాపారి నా దగ్గర ఇంతకంటే తక్కువ కొన్నాడు అని చెప్పేసి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రభుత్వం కనుక చూస్తుంటే వాళ్ళు ఏదైతే చట్టబద్ధత కోరుతున్నారో దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందా, లేదా ఎన్నికల సమీపంలో ఉన్నాయి కాబట్టి కనీసం వాళ్ళతోటి చర్చించి దీన్ని క్లోజ్ చేస్తుందా, లేదంటే తీవ్రతరం చేసి దాన్ని ఇంకో రకంగా రాజకీయం మలుచుకునే ప్రయత్నం కనిపిస్తుందా? దానికి చట్టబద్ధత కాదు, అసలు కనీస మద్దతు ధరల విధానాన్ని ఎత్తేయడానికే ఉద్దేశించిందే 2020లో ప్రవేశపెట్టినటువంటి 3 సాగు చట్టాలు. ఆ 3 సాగు చట్టాల ఉద్దేశం ఏంటంటే క్రమంగా కనీస మద్దతు ధరను కూడా ఎత్తేయాలి. ఎందుకంటే కనీస మద్దతు ధర అనేటువంటిది నిజానికి మనకి తెలుసు కనీస మద్దతు ధరలో ఉన్నటువంటి లోపం ఏమిటో. కానీ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఈ కనీస మద్దతు ధరలని ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీగా అమెరికా మరికొన్ని దేశాలు చిత్రించి అక్కడ మన దేశానికి వ్యతిరేకంగా కేసు వేశాయి. అందువల్ల అమెరికా లేదా IMF ఇట్లాంటి ధనిక దేశాల ఒత్తిడి మేరకు ఈ వ్యవస్థనే మొత్తం రద్దు చేయాలి. అందుకనే రైతులు చేస్తున్నటువంటి డిమాండ్ లో ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి భారతదేశం తప్పుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. మీరు గమనించారో లేదో.
ఓ ఎందుకు అంటే ఓకే. ఇదే ఇటువంటి ఒప్పందం ఆ వాణిజ్య సంస్థలో ఉన్న తర్వాత ఆ దాని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దాని నిబంధనల ప్రకారం ఈ కనీస మద్దతు ధరలు అనేటువంటివి చట్ట వ్యతిరేకం, ప్రపంచ వాణిజ్య చట్టానికి వ్యతిరేకం. ఇప్పుడు కేసులు ఓకే. నడుస్తున్నాయి పత్తి మద్దతు ధరల గురించి, ధాన్యం మద్దతు ధరల గురించి, వీటన్నిటి మీద మన దేశం మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నింటినీ తప్పించుకోవాలంటే ఇది అసలు ఈ విధానం ఎత్తేస్తే పోతుంది. అందుకనే అంత ఓకే. మొరాయిస్తున్నారు. ఓకే. కేంద్ర థ్యాంక్ యూ. ప్రభుత్వం థ్యాంక్ యూ. మొరాయింపు కారణం అది. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు విశ్లేషణ అందించినందుకు. సో రైతులైతే మోహరించి ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేలాగా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ఏం చేయబోతారు అనేది చూడాలి. బట్ రైతులు ఆందోళన తీవ్రతరం అవుతున్నటువంటి క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. దురదృష్టకరం రైతులు ప్రాణాలు కోల్పోవడం అనేది. జై జవాన్ జై కిసాన్ అనేది మన దేశం యొక్క నినాదం ఒకప్పుడు. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు కిసాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తుందా చెయ్యదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.